ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెన్స్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు పుష్య బహుళ విద్య, అనంతరం తిథి తదియ. విద్యా ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వ్యాపార నిర్ణయాలు కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గోసేవ, అలాగే పెసల దానం, విష్ణు సహస్రనామ పారాయణ బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తగ్గిస్తుంది. ముఖ్యంగా బుధ దశ లేదా అంతర్దశ నడుస్తున్నటువంటి వారికి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రంలో 1, 2 పాదాల్లో పుట్టినట్లయితే దోషం, శాంతి తప్పనిసరి. ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, శత్రుక్షేత్రస్థితి. ఈ దోష నివృత్తికి ఏకాదశపూర్వక రుద్రాభిషేకం సహకరిస్తుంది. అలాగే తర్వాత వచ్చేటువంటి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, శుక్రుడి యొక్క యుతి ఉండి బృహస్పతి చంద్రుల యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది చక్కటి యోగాన్ని కలిగిస్తుంది. ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాలని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి కొనసాగుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉన్నప్పటికీ కొనసాగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోవడానికి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతను పెంపొందింపచేసుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ విషయాల్లో అభివృద్ధి చోటు చేసుకుంటుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ కలిగి ఉంటారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విదేశీ పరంగా కూడా బాగా కలిసి వస్తాయి. విద్యాబలం చేకూరుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ప్రశాంత వాతావరణాన్ని ఆహ్వానించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే వ్యాపారపరమైనటువంటి కఠిన నిర్ణయాలను ఆహ్వానించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆకస్మిక అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు వ్యాపారపరంగా కొంతవరకు ఊరట కలిగిస్తాయి. నూతన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పొందగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతి శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. బాధ్యత పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక భీతి పోతుంది. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబంధకాల్ని మాత్రం ఎదుర్కోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక భీతి పోతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థికపరమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభవార్తలు వింటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ప్రమాదాలు దూరం అవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. శుభవ్యయం ఏర్పడుతుంది. నూతన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దైనందిన కార్యక్రమాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పిల్లల ద్వారా అభివృద్ధి చేకూరుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన రక్తహీనత సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. మనకి మామూలుగా శరీరంలో ఒక రక్తధాతువు అనేటువంటిది ఉంటుంది. ఆ రక్తంలో రక్త కణాలు అంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అని ఉంటుంటాయి. అందులో ఎర్ర రక్త కణాలు సుమారుగా 4 నుంచి 5.5 మిలియన్ల వరకు ఉంటూ ఉండాలన్నమాట. అంటే 1 మిల్లీలీటర్ తీసుకున్నట్టయితే కనుక అందులో 4 నుంచి 5.5 మిలియన్లు ఉన్నట్టయితే మనకి సరిపోయినంత రక్తం ఉన్నట్టు లెక్క. అలాగే రక్తంలో హీమోగ్లోబిన్ అనేటువంటి ఒక పదార్థం ఉంటూ ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్ అనేటువంటి పదార్థం మామూలుగా స్త్రీలలో అయితే కనుక 13 నుంచి 15 వరకు, పురుషుల్లో అయితే కనుక 14 నుంచి 16 వరకు ఉన్నట్టయితే మనం నార్మల్గా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇందులో ఈ రక్త కణాల సంఖ్య తగ్గినా లేకపోతే హీమోగ్లోబిన్ శాతం తగ్గినా కూడా అది రక్తహీనతగా చెప్పుకోవాలి. అయితే ఈ రక్తహీనత రావడానికి రకరకాల కారణాలు ఉంటూ ఉంటాయి. ఒకటి, శరీరంలో తయారైనటువంటి రక్త కణాలు ఏదో ఒక అనారోగ్యం వల్ల తొందరగా నశించిపోతూ ఉండొచ్చు. లేకపోతే శరీరం నుంచి కొంత రక్తం బయటకి ఏదో ఒక అనారోగ్యం వల్ల బయటకు వెళ్ళిపోతూ ఉండొచ్చు. లేదంటే శరీరంలో ఉండేటువంటి లివర్లో కానీ లేకపోతే కిడ్నీల్లో కానీ ఏదైనా ఒక అనారోగ్యం ఉండి ఉండొచ్చు. ఇలాగే ఏదో ఒక కారణం ఉన్నట్టయితేనే మనకి రక్తహీనత అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది. ఇది కాకుండా మనం పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోకపోయినా కూడా రక్తహీనత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు దీన్ని తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు బాగా సహాయపడతాయి. అందులో మనకి ఒక ఔషధం తయారు చేసుకోవడానికి ఒక 2 మూలికలతో ఒక ఔషధాన్ని తయారు చేసుకుందాం. అందులో మనకి కావాల్సినటువంటి మొదటి మూలిక ఏంటంటే సొంఠి. సొంఠి రక్తహీనతను తగ్గించడానికి బాగా తోడ్పడుతుంది. ఎలాగంటే మనం తీసుకున్నటువంటి పోషక విలువలన్నీ కూడా మనకి శరీరంలో చక్కగా అవి ఎటువంటి మార్పులు చెందాలో అలా మార్పులు చెంది రక్త కణాలు చక్కగా తయారవడానికి సొంఠి బాగా ఉపయోగపడుతుంది. సొంఠిని కొంచెం నేతిలో వేయించి తర్వాత దాన్ని చల్లారిన తర్వాత చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణం ఏంటంటే సొంఠిని శుద్ధి చేసుకున్నటువంటి ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఈ ఔషధానికి కావాల్సినటువంటి 2 మూలికలు అనుకున్నాం కదా, ఆ 2వ మూలిక ఏంటంటే కరక్కాయలు. కరక్కాయలు చక్కటి రసాయనంగా ఉపయోగపడేటువంటివి. అంటే రసాయనం ఎప్పుడు కూడా మన శరీరంలో జరగాల్సినటువంటి క్రియలన్నీ చక్కగా జరిగేలాగా తోడ్పడతాయి. ఏ కణాలు ఎంత ఉండాలో ఎలా తయారవ్వాలో అవన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టుగా తోడ్పడేటువంటివి రసాయన ఔషధాలు. కరక్కాయలు ఆ విధంగా మనకి ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే రక్తలేమిని తగ్గించడానికి నేరుగా కూడా కరక్కాయలు మనకి బాగా తోడ్పడతాయి. కరక్కాయలను కొట్టి అంటే చిన్న ముక్కలుగా కొట్టి లోపల గింజలు తీసేసి మెత్తటి చూర్ణంలాగా చేసుకుని ఈ చూర్ణాన్ని సొంటి చూర్ణం కంటే కొంచెం ఎక్కువగా అంటే 75 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. సొంటి చూర్ణాన్ని తర్వాత కరక్కాయల చూర్ణాన్ని రెండింటిని కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకోండి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే సుమారుగా ఒక 1/2 చెంచా పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దాంట్లో కొద్దిగా తేనె కలుపుకొని ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి భోజనం చేసిన ఒక 10 నిమిషాల తర్వాత కనుక నిత్యం తీసుకుంటూ ఉన్నట్టయితే రక్తహీనతను తగ్గించుకోవడానికి ఈ ఔషధం బాగా తోడ్పడుతుంది.
రక్తహీనత సమస్యను తగ్గించుకోవడానికి మరొక ఆయుర్వేద పరిష్కార మార్గాన్ని ఈ కార్యక్రమంలోనే మళ్ళీ చూద్దాం. అగ్నిహోత్రంచ దేవరాట్. పరమేశ్వరుడున్నాడయా పూజామందిరంలో, సింహాసనాన్ని అర్చన చేస్తున్నావు రోజును. ఈశ్వరుడున్నాడు, అగ్నిహోత్రం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు. ఇంతమంది ఉండగా పగటి వేళ భార్యతో సంగమ సుఖమా? అడగడానికి సిగ్గులేదు, తప్పు కదూ, శాస్త్రవిరుద్ధం కదూ, ఇలా ఎలా అడుగుతున్నావు? ఆయన అన్నాడు, ఈ శాస్త్రం నీకన్నా ఎక్కువ నేను చదువుకున్నాను. నాకు నీ పొందు సుఖం కావాలనిపించింది. మంకుతనం, కోపం శేషేన పూరయేత్. పాడైపోయేవాడి మొట్టమొదటి లక్షణం ఏమిటంటే కోపంతో శేషాన్ని పూరించడం. కాబట్టి నీవు నా కోరిక తీర్చవలసినదే. ఆవిడంది, మహాపాపకార్యం కాబట్టి ఒక పని చేస్తాను, నేను నీళ్లు తేవాలన్న వంకతో నదీ తీరానికి వెడతాను. నాకన్నా ముందే మీరు దర్భలు తేవాలి అన్న మిషతో మీరు వెళ్ళండి. మీకు కలిగినటువంటి సంకల్పాన్ని అక్కడ నెరవేర్చుకుందురు కానీ. సరే, ఆయన ముందు వెళ్ళిపోయి ఒక చెట్ల గుబురు ఎందు నించున్నాడు. ఈ తల్లి బిందె పట్టుకుని వస్తోంది. అకస్మాత్తుగా ఈయన దృష్టి ఒకసారి కలిపురుషుడి యొక్క ఉద్ధతితో కూడిన దృష్టి ప్రసారం జరగాలే కానీ ఎక్కడ నుంచి ఎక్కడికి పడిపోతాడో మీరు చెప్పలేరు. ఇక నాచుతో కూడిన పైమెట్టు మీద కాలేసి జారిపోయిన వాడు నేను 57వ మెట్టు మీద ఆగుతానంటే ఇక తన చేతిలో లేదు. ఎంత కిందో అక్కడ వరకు పడిపోవలసిందే. అందుకే నమస్కారం చేసేటప్పుడు ప్రణిపాతము అని పడతారు. ప్రణిపాతము అంటే నేల మీద స్వర్ణదండం పడిపోయినట్టుగా పడిపోతారు. ఎందుకు పడిపోతారో తెలుసా? నిలబడిన వారు మీరు. ఎంత కింద పడాలో, ఇంకా కింద పడ్డానికి ఇంకొక అవకాశం లేదో అంత కింద పడిపోయిన వాడిని నేను నిజాయితీగా ఒప్పుకుని పడిపోయాను. నిలబడిన వారు మీరు కాబట్టి పైకెత్తవలసిన కర్తవ్యం మీది. ఎవడు నిలబడి ఆ నమస్కారం పుచ్చుకున్నాడో వాడు వంగి భుజములు పట్టుకుని పైకెత్తాలి. అంటే నిన్ను ఎత్తే పూచి నాది అని పైకెత్తుకోవాలి. అందుకే ఎవడు నమస్కారం చేశాడో వాడు ధన్యుడు, ఎవడు పుచ్చుకున్నాడో వాడికి కర్తవ్యం ఉంటుంది. వాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి, ఈయన్ని అనుగ్రహించండి అని. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి పడిపోవడం మొదలైపోయింది. కలిపురుషుని యొక్క ఉద్ధతి, అందులో కలియుగం అలా ఇలా ఉంటుందా? ఇహ అతని దృష్టి అకస్మాత్తుగా కామాతురాణం నభయం నలజ్జ, దూరంగా ఓ చెట్టు కింద తెల్లటి చీర కట్టుకుని నల్లటి బొగ్గులో ఉన్నటువంటి ఒక స్త్రీ మీదకి వెళ్ళింది. ఆమె చెట్టుకి ఒక కాలు తాటించి ఒక కాలుతో నేల మీద గీస్తోంది. ఆయన దృష్టి ఆవిడ మీదకి వెళ్ళడం చేత ఏమో అన్నాను కానీ నిజమే నువ్వు చెప్పింది, దోషభూయిష్టం కదూ, పగటి వేళ తప్పు, ఇంటికి వెళ్ళిపోన్నాడు. ఆమె దూరంగా ఇంటికి వెళ్ళిపోయింది అన్న విషయాన్ని నిర్ధారించుకుని ఈమె దగ్గరికి వెళ్ళాడు. ఈమె హడిలిపోయింది. అది విచిత్రం, అది కలియుగం అంటే. హడిలిపోయి కుంతల అంటే తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు అని రాశారు పురాణంలో. ఆమె ముంగురులు నుదుటి మీద పడతాయి కాబట్టి ఆమెకి కుంతల అని పేరు. ఆమె అంది, ఏమయ్యా బ్రాహ్మణుడివి, అంత తమకంతో చూస్తున్నావు, నువ్వు కాని నా ఎందు కామ ప్రచోదనం కలిగిందా? నేనెవరో తెలుసా? అత్యంత నీచాతి నీచమైన జీవితాన్ని గడుపుతాను. ఈ కాళ్ళు కాయలు కాసాయి. ఏ కారణానికో తెలుసా? ఎప్పుడూ జారగృహానికి తిరుగుతూ ఉంటాను. ఈ చేతులతో ఎన్ని ఆవులు చంపేశానో తెలుసా? కత్తి పట్టి ఎన్ని గోవులో వధించాను. గోవుల తోలు తీసి మాంసాన్ని వండుకుని తిన్నాను. నిరంతర సురాపానం చేస్తాను. నీవు అత్యంత పవిత్రమైన వైదిక సంస్కారములు పొందినవాడివి. చౌలము నుండి, అన్నప్రాశన నుండి, నామకరణము నుండి, ఉపనయనము నుండి, వేదాభ్యాసము నుండి అన్ని సంస్కారములు పొంది వివాహమైన వాడివి. ధర్మపత్ని యందు మనసు ఉండవలసిన వాడివి. బ్రాహ్మణుడివి. సమాజానికి మార్గదర్శకంగా నిలబడవలసిన వాడివి. చదువుకున్న శాస్త్రాన్ని అమలు చేయవలసిన వాడివి. నువ్వు ఇంత నీచమైన పనికి ఒడుగెడతావా? నీకు సిగ్గుగా లేదు? పైగా పరస్త్రీ సంగదోషేణ బహవో మరణంగతాహ, గతంలో పరస్త్రీలను కాంక్షించినటువంటి వాళ్ళు ఎందరో మృత్యువునకు వశమయ్యారు. నీవు కూడా ఆ దారిలో వెడదామనుకున్నావా? ఏమి, తొలగిపో అన్నాడు. ఆయన అన్నాడు, పిచ్చిదానా, నీకంతే తెలుసు. నేను ఒక మాట చెప్తాను విను. లవణోదకేన జాతాని
రత్నాని వివిధాని చ. ఉప్పు సముద్రపు నీళ్లలో రత్నాలు పుడతాయి. ఉప్పు సముద్రపు నీళ్లలో పుట్టాయని దొరికిన రత్నాన్ని వీధిలో పారేస్తారా? ఉప్పు సముద్రంలో పుట్టిన రత్నం రత్నమే. అందుకే పోతన గారు మాట అంటారు, జ్ఞాన కలునిలోని శారదయువోలే. తెలియనివాడు కానీ పాడైపోయాడు అనుకోండి, మీరు మాట్లాడి చెప్పచ్చు. తెలుసున్నవాడు అన్ని శాస్త్రములు చదువుకుని విశేష ప్రజ్ఞ ఉన్నవాడు కానీ పాడయ్యాడా, వాడంత ప్రమాదకరమైన వ్యక్తి సమాజంలో వేరొకడు ఉండడు. ఎందుకని అంటే మీరు వాడికి నచ్చ చెప్పలేరు. వాడు శాస్త్రాన్ని తిప్పేస్తాడు ఎలా కావాలంటే అలా. వాడికి సరస్వతీ కటాక్షం ఉంది. వాడు ఎలా పాడయ్యాడో పాడైందే ఖచ్చితమని సమర్థిస్తాడు. శారద కలునిలోకి ప్రవేశించిందా అత్యంత ప్రమాదకరం. అందుకే శంకరాచార్యులు వారు అవితార పరిసమాప్తి చేస్తూ చెప్తారు, ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటో తెలుసా? వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటూ ఆయన ఒక మాట చెప్తారు. ఎప్పుడూ కూడా దుస్తర్కస్తు విరంయతాం, నీకు మాట్లాడగలిగిన శక్తి ఉంది కదా అని శాస్త్రమునకు వ్యతిరేకమైన మాటని సమర్థిస్తూ మాట్లాడే ప్రయత్నము చెయ్యవద్దు. శాస్త్రమును మాత్రమే సమర్థించి మాట్లాడు అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు శాస్త్రాన్ని తిప్పి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఉప్పు సముద్రంలో దొరికితే రత్నం రత్నం కాదా? నువ్వు ఎక్కడ పుడితే ఎవరికి కావాలి, ఎలా పెరిగితే ఎవరికి కావాలి, ఇటువంటి దానివైతే ఎవరికి కావాలి? నువ్వు రత్నానివి నా దృష్టిలో. కాబట్టి నీకన్నా గొప్పది నాకెక్కడ దొరుకుతుంది? కాబట్టి నీ పొందుతానన్నాడు. ఆవిడంది ఇప్పటికైనా మారతాడేమోనని త్వజయజ్ఞోపవీతంతే ముండయిత్వా శిరస్తథ అబ్రాహ్మణ్యముపాగమ్య భక్షగోమాంసముత్తమం. ఏమయ్యా ఒక పని చెయ్యి, చౌలము అని ఒక సంస్కారం చేస్తారు. చౌలము అన్న సంస్కారం చేసినప్పుడు ఉపనయనం చేయరప్పటికి, ఇంకా ఉపనయనానికి ముందు చౌల సంస్కారం. చౌలము అంటే శిఖ. ఈ జుత్తు కన్నా ఇక్కడ బ్రహ్మస్థానమునందుండే జుత్తు పొడుగ్గా ఉంచుతారు. శిఖ బ్రహ్మస్థానమును కప్పి ఉంచుతుంది. అది తేజస్సు నిలబడడానికి హేతు. అదే జ్ఞాపక శక్తికి అంతటికీ కారణమై ఉంటుంది. అందుకే పాపట ఆడవారికే కానీ పురుషులకు లేదు యథార్థానికి. ఇది దాటి వెళ్ళకూడదు. ఇక్కడి వరకే తీస్తే సీమంతోన్నయనము అంటారు. సీమంతం అని ఇప్పుడు చేస్తున్నారే, అదో పనికి మాలిన సీమంతం. అది 30 రకాలు వాళ్ళ స్వీట్లు, 30 రకాలు వీళ్ళ స్వీట్ల కోసం వచ్చే సీమంతాలు. అది కాదు. సీమంతోన్నయనము అంటే గర్భరక్ష కడతాడు భర్త. ఉగ్రభూతములు శిశువుని చెనకకుండా ఉండడానికి అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి గణపతి హోమం చేసి ఇష్టదేవత ప్రార్థన చేసి ఆ అడవి పంది ముళ్ళుతో పాపట తీస్తాడు. బ్రహ్మస్థానం వరకు మాత్రమే తీయాలి, ఇది దాటి వెళ్ళకూడదు. ఇక్కడ వరకు తీసి జుత్తు అటు ఇటు సర్ది జట వేస్తాడు. పేరంటాళ్ళు ఉండగా జట వేసి కడుపుకి మేడి ఆకుల దండ కడతాడు, రక్ష కింద తోరణాన్ని. దాన్ని సీమంతోన్నయనము అంటారు. ఇక్కడ వరకు దాటి ఇక్కడ వరకు పాపట తీశాడు కాబట్టి సీమంతోన్నయనము. అది భర్త మాత్రమే తీయాలి. ఆ రోజున ఆ పాపట తీసి జట వేయాలి భార్యకి. అసలు అది దానివల్ల గర్భరక్ష కలుగుతుంది అని. చౌలము అంటే పిలక పెడతారు ఉపనయనానికి ముందు. ఆ పిలక 2 కారణాలకే తీస్తారు. ఒకసారి తీసేస్తే వైదిక మర్యాదతో తీసేస్తాడు, సన్యాసం తీసుకుంటున్నాడని గుర్తు. శిఖాన్ని తీసేశాడు అంటే ఇక ఏ కర్మ చెయ్యడు, అగ్ని సంబంధమైన కర్మలేవీ చెయ్యడు, ఏవీ అగ్ని సంబంధంగా చెయ్యడు. కాబట్టి అతని శరీరం పడిపోయాక కూడా శరీరానికి అగ్ని సంస్కారం చేయకుండా భూమిలో పెట్టి పైన శివలింగం పెడితే అధిష్టానం, తులసి కోట పెడితే బృందావనం. 2వ పద్ధతి ఒకటి ఉంటుంది. భ్రష్టుడైపోయాడని గుర్తు ఏమిటంటే పిలక తీసేస్తాడు. ఇవాళ తలనీలాలు ఇచ్చామని పిలకలు ఉంచుకోకుండా తలనీలాలు ఇచ్చేసి వచ్చేస్తుంటాడు. శిఖ ఎప్పుడూ తీయకూడదు. జీవితంలో శిఖని తీసేస్తే వాడు మళ్ళీ శిఖ వచ్చే వరకు అన్నం తినడానికి వీల్లేదు. మరి ఏం చేయాలి? అన్నం తినకపోతే చచ్చిపోతాడు కదా అంటే, అయ్యా దుర్మార్గుణ్ణి శిఖ తీసేశాను క్షమించండి అని ఓ దర్భ కట్టుకుని అన్నం తినాలి. ఓ దారంతో దర్భ తల చుట్టూ కట్టుకుని అన్నం తినాలి. అంత గొప్పది శిఖా సంప్రదాయం వేదంలో. కాబట్టి శిఖ తీసేశాడు అంటే సన్యాసం అన్నా తీసుకోవాలి, లేకపోతే భ్రష్టుడైపోయాడని గుర్తు. కాబట్టి త్వజయజ్ఞోపవీతంతే ఆవిడ చెప్పిందండి శాస్త్రం. కుంతల ఎందుకురా నీకు యజ్ఞోపవీతం? పశువుకి పలుపులా శాస్త్రం పాటించని నీకు బ్రాహ్మణ్యమా? తీసే యజ్ఞోపవీతం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
రక్తహీనత సమస్యకి ఏంటంటే పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం ఒక కారణం అనుకున్నాం కదా. పోషక విలువలు ఉన్నవి అంటే ఏంటంటే ఇనుము శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకోవాలి. అంటే మనకి రక్తం బాగా తయారవ్వాలంటే ఇనుము తప్పనిసరిగా, ఐరన్ అంటూ ఉంటాం కదా, అది తప్పనిసరిగా ఉండాలి. ఈ ఐరన్ బాగా అందాలంటే మనకి ఆకుకూరలు, తర్వాత పళ్ళు ఇలాంటివి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. అందులోనూ వీటితోటి పాటుగా ఏంటంటే విటమిన్ సి బాగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు కూడా తీసుకోవాలి. విటమిన్ సి ఉంటేనే మనకి రక్తానికి సంబంధించినటువంటి కణాలు బాగా తయారవుతాయి. అందుకోసమని పులుపు రుచి ఉండేటువంటి పళ్ళన్నీ కూడా మనకి రక్తహీనతను తగ్గించుకోవడానికి తోడ్పడతాయి. అలాగే దీంతో పాటుగా కొంచెం ఫోలిక్ యాసిడ్ అంటాం, అంటే విటమిన్ బి కాంప్లెక్స్లో ఉండేటువంటి ఒక పదార్థం. ఈ ఫోలిక్ యాసిడ్ కూడా బాగా అందాలి. ఫోలిక్ యాసిడ్ మనకి ఆకుకూరలు అన్నింటిలో నుంచి బాగా వస్తుంది, అలాగే కొన్ని పళ్ళల్లోంచి కూడా వస్తుంది అన్నమాట. అందుకని ప్రతిరోజు తీసుకునేటువంటి ఆహారంలో ఆకుకూరలు, పళ్ళు, కాయగూరలు అన్నీ తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ రక్తహీనత రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ తయారు చేసుకోవడానికి మనకి మొట్టమొదట కావాల్సినటువంటిది ఏంటంటే ఉసిరికాయలు. ఈ ఉసిరి అనేటువంటిది చక్కటి రసాయనంగా ఉంటుంది కనుక అది మనకి రక్త కణాలు బాగా తయారవడానికి బాగా తోడ్పడుతుంది. అలాగే ఉసిరిలో విటమిన్ సి అనేటువంటిది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ సి బాగా ఉండడం వల్ల కూడా మనకి శరీరంలో రక్త కణాలు బాగా తయారవడానికి, రక్తహీనత తగ్గడానికి తోడ్పడుతుంది. ఉసిరికాయలని అంటే ఉసిరికాయలను పెచ్చుల్లాగా ఎండబెట్టేసుకుని దాన్ని చూర్ణం చేసుకుని ఈ చూర్ణాన్ని ఒక 80 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది లోహ భస్మం. ఈ లోహ భస్మం అనేటువంటిది మనం బజార్లో రెడీగా తయారైనటువంటిది వాడుకోవాలి, ఎందుకంటే ఇది మనం ఇంటి దగ్గర తయారు చేసుకునేటువంటిది కాదు. ఈ లోహ భస్మం అనేటువంటిది డైరెక్ట్గా ఒక ఐరన్ టానిక్ అనమాట, అంటే ఇనుముని మనకి నేరుగా అందించేటువంటిది. ఆయుర్వేద పద్ధతిలో తయారైనటువంటి లోహ భస్మం మనకి రక్తహీనతను తగ్గించడానికి బాగా తోడ్పడుతుంది. లోహ భస్మాన్ని ఒక 40 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇంకా ఇందులో మనకు కావాల్సినటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే ఎస్టి మధు. ఈ ఎస్టి మధు కూడా చక్కటి రసాయనం, అందుకని మనకి రక్తహీనత తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే ఏదైనా ఒక ఔషధం తీసుకున్నప్పుడు దాని నుంచి ఏదైనా కొంచెం వేరే అంటే శరీరంలో కొన్ని నచ్చనటువంటి మనకి ఇబ్బంది కలిగించేటువంటి ఫలితాలు ఏమైనా వచ్చే ఉంటే వాటిని తగ్గించుకునేందుకు కూడా ఒక ఔషధ ద్రవ్యాన్ని వేసుకుంటూ ఉంటాం. అలాగే ఏంటంటే ఇప్పుడు ఈ లోహ భస్మం తీసుకున్నప్పుడు కడుపులో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఎస్టి మధు మనకి బాగా తోడ్పడుతుంది. ఎస్టి మధు చూర్ణాన్ని ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు ఈ ఉసిరికాయ చూర్ణం, లోహ భస్మం, ఎస్టి మధు మూడింటిని కలిపేసి వీటిని ఏం చేయాలంటే తిప్పతీగతో తయారైనటువంటి కషాయంలో వేసుకోవాలి. మనకి తిప్పతీగ కషాయం ఎందుకు తయారు చేసుకుంటున్నామంటే తిప్పతీగ ఈ ఔషధాలన్నింటినీ మనకి బాగా శరీరానికి అందేలాగా చేయడానికి బాగా సహాయపడుతుంది. అలాగే దీనిలో ఉండేటువంటి రసాయన గుణాల వల్ల కూడా మనకి ఈ సమస్య అంటే రక్తహీనత సమస్య తగ్గడానికి బాగా ఉపయోగంగా ఉంటుంది. తిప్పతీగని చక్కగా ముక్కల్లాగా చేసేసుకుని దాంట్లో అంటే ఒక తిప్పతీగ ముక్కలు కనుక మనం ఒక భాగం తీసుకుంటే దాంట్లో 8 రెట్లు నీళ్లు కలిపి ఆ నీళ్ళంతా కలిపేసి దాన్ని కషాయంలాగా కాచుకోవాలి. అంటే ఈ కషాయం 4వ వంతు మిగిలేంత వరకు కషాయంలాగా కాచుకుని ఆ మిగిలినటువంటి కషాయంలో మనం ఇందాక పెట్టుకున్నటువంటి భస్మాలన్నిటిని కలిపి బాగా నాననివ్వాలి. అలా ఒక 3-4 రోజుల పాటు బాగా నాననిచ్చి తర్వాత దాన్ని ఒక నూరుకోవాలన్నమాట, కల్వంలో వేసి బాగా నూరాలి. ఆ నూరినప్పుడు అది చిన్న చిన్న మాత్రలు తయారు చేసుకునేలాగా ముద్దలాగా తయారవుతుంది. ఈ ముద్దని చిన్న చిన్న శనగ గింజంత పరిమాణంలో మాత్రలాగా చేసుకుని ఎండబెట్టి ఉంచేసుకుని ఈ మాత్రల్ని ఉదయం ఒక 2, రాత్రి ఒక 2 భోజనం చేసిన తర్వాత తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక రక్తహీనత సమస్యని తగ్గించుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన వ్యక్తుల యొక్క భవిష్యత్తు మీద రంగులు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో, రంగులు మానవ భవిష్యత్తును అద్భుతంగా మలుచుకోవటానికి ఏ విధంగా సహకరిస్తాయో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రరీత్యా నవగ్రహాలకు కొన్ని ప్రత్యేకమైన రంగులను నిర్దేశించటం జరిగింది. నవగ్రహాలలో సూర్యుడు కాషాయం లాంటి ఎరుపు రంగులో, చంద్రుడు తెల్లటి రంగులో, కుజుడు నిండైన ఎరుపు రంగులో, బుధుడు ఆకుపచ్చ రంగులో, గురుడు పసుపు పచ్చ రంగులో, శుక్రుడు వెండిలాంటి తెల్లటి రంగులో, శనీశ్వర్ల వారు
ముదురు నీలం రంగులో ప్రకాశిస్తూ ఉంటారు. అదేవిధంగా రాహువు తేనె రంగులో, కేతువు చిత్రవర్ణంలో అంటే 2-3 రంగులు కలిసినటువంటి రంగులో ప్రకాశిస్తూ ఉంటారు. నవగ్రహాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగులలో ఉంటాయని జ్యోతిష శాస్త్రరీత్యా వర్ణించారు కనుక మానవులు ఎవరైనా సరే ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో, విదేశీయానానికై చేసే ప్రయత్నాలలో చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి, గ్రహాల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఆయా గ్రహాలకు ప్రీతిపాత్రమైనటువంటి రంగులు కలిగిన వస్త్రాలను ధారణ చేయాలని జ్యోతిష శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. అందుకే లక్ష్మీదేవిని మనం చూసినట్లయితే లక్ష్మీదేవి చాలా చక్కగా లేత గులాబీ రంగు వస్త్రాలను ధరించి, సరస్వతీదేవి తెలుపు రంగు వస్త్రాలను ధరించి, దుర్గాదేవి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి మనందరికీ దర్శనమిస్తూ ఉంటారు. అంటే దేవతల యొక్క రంగులను బట్టి, దేవతలు ధరించిన వస్త్రాల యొక్క రంగులను బట్టి ఆ దేవతల యొక్క లక్షణాలను, వాళ్ళ స్వభావాన్ని నిర్దేశించటం జరిగింది. జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో దశానాథుడికి సంబంధించినటువంటి రంగులు కలిగిన వస్త్రాలు కానీ, అంతర్దశానాథుడికి సంబంధించినటువంటి రంగులు కలిగిన వస్త్రాలు కానీ మనం ధారణ చేసినట్లయితే గ్రహదోషాలను నివారింపజేసుకొని గ్రహాల యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా 27 నక్షత్రాలలో జన్మించిన వాళ్ళు ఏ రంగు వస్త్రాలను ధారణ చేస్తే ఎటువంటి సత్ఫలితాలను పొందవచ్చో, ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి రంగు వస్త్రాలను ధరించడం ద్వారా అత్యున్నత స్థాయికి ఎదగవచ్చో పరిశీలిద్దాం. అశ్విని నక్షత్రాన్ని కేతు గ్రహం పరిపాలిస్తుంది. కేతువు చిత్రవర్ణంలో అంటే 2-3 రంగులు కలిసిన రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు కనుక అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే చిత్రవర్ణంలో ఉన్నటువంటి వస్త్రాలను ధారణ చేసినట్లయితే కేతువు యొక్క అనుగ్రహం ద్వారా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అలాగే అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా ఎరుపు రంగు వస్త్రాలను ధారణ చేయటం ద్వారా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు తెలుపు రంగు వస్త్రాలను ధారణ చేసినట్లయితే ధనలాభం, గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలను చాలా సులభంగా పొందవచ్చు. అలాగే అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ముదురు ఆకుపచ్చ రంగు కానీ, పసుపు రంగు కానీ ఉన్నటువంటి వస్త్రాలను ధారణ చేసినట్లయితే మిశ్రమ ఫలితాలను పొందుతారని జ్యోతిష శాస్త్రరీత్యా వర్ణించడం జరిగింది. వివాహం కాని తరుణంలో వివాహ సిద్ధి కోసం అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీలు నలుపు రంగు వస్త్రాలను ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో దంపతుల మధ్య చక్కటి అనుకూలతను పెంపొందింపజేసుకోవటానికి, అన్యోన్య దాంపత్య జీవితానికి నాంది వాక్యం పలకటానికి అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీలు లేత గులాబీ రంగు వస్త్రాలను ధరించాలి. ఇలా ధరించడం ద్వారా దంపతుల మధ్య చక్కటి అన్యోన్య వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారెవరైనా సరే ముదురు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధారణ చేసినట్లయితే ఆర్థిక పరంగా ధన సమృద్ధిని పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే వాహనాలు కొనుగోలు చేయాలని భావించిన తరుణంలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారెవరైనా తెలుపు రంగులో ఉన్నటువంటి వాహనాలను కొనుగోలు చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు పసుపు రంగులో ఉన్న వాహనాలను కొనుగోలు చేస్తే మాత్రం కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వెండి లాంటి తెలుపు రంగులో ఉన్న వాహనాలను కొనుగోలు చేసినట్లయితే వాహన సౌఖ్యం ఉంటుంది. వాహనాల ద్వారా చక్కటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు పనిచేసే కార్యాలయాలలో వెండి లాంటి తెల్లటి రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాలను కానీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీరు పనిచేసే చోట ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని తొలగింపజేసుకొని చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్నటువంటి తరుణంలో కార్యసిద్ధి కోసం తెలుపు రంగులో ఉన్నటువంటి లేదా తేనె రంగులో ఉన్నటువంటి పాదరక్షలను ధరించి వెళ్ళినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. ఈ విధంగా నక్షత్రాల పరంగా ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్క సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగులు కలిగి ఉన్నటువంటి వస్త్రాలను ధారణ చేయటం ద్వారా
చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. భరణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అదృష్ట భాగ్యం కోసం ఎటువంటి రంగు కలిగిన వస్త్రాలను ధారణ చేయాలో వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన దానం చేయటం ద్వారా ఎటువంటి సత్ఫలితాలను పొందవచ్చో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. చిత్తా నక్షత్రం 4వ పాదం, పరిపూర్ణమైనటువంటి సుబ్రహ్మణ్య కటాక్షాన్ని పొందినటువంటి పాదం ఇది. దశానాథుడు అలాగే పాద అధిపతి కుజగ్రహం అవుతుంది. ఈ కుజగ్రహానికి విశేష లక్షణం సాక్షాత్తు ఈశ్వరపుత్రుడైనటువంటి కుమారస్వామి వారి యొక్క కటాక్షం ఉండటం. దేవతల సైన్యానికి అధ్యక్షుడైనటువంటి అత్యంత యోధుడు, అద్భుతమైనటువంటి ధైర్యవంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కటాక్షము ఈ పాదంలో పరిపూర్ణంగా ఉంటుంది. వీరెలా ఉంటారు? పరిపూర్ణమైన ధర్మ నిరతి కలిగి ఉంటారు. ధర్మ విచక్షణ ఎక్కువగా ఉంటుంది. ధర్మ అధర్మములని వేరు చేయగలిగినటువంటి స్వభావం ఉంటుంది. దశానాథుడు అలాగే 4వ పాదానికి అధిపతి ఇక్కడ కుజగ్రహం కావటం మరింత శక్తినిస్తోంది. ఈ క్రమంలో చతుర్థ పాదస్య కుజః విక్రమశీల, విక్రమ పరాక్రమములని పరిశీలన చేయగలిగినటువంటి స్వభావ లక్షణం. విక్రమశీల, ధైర్యవాన్, బలవాన్, శత్రుఘ్న, పూర్తి బలవంతులు, పూర్తి శత్రుదోషము లేనటువంటి వాళ్ళు, శత్రువులని అణిచివేసే శక్తి కలిగిన వాళ్ళు, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు, ప్రధానంగా అహంభావం. ఈ అహం ఏం చేస్తుంది? ప్రతి మనిషిని మానసికంగా కృంగతీస్తూ ఉంటుంది, లేదా మానసిక దోషాలను ఇస్తూ ఉంటుంది. తనని తాను తక్కువగా అంచనా వేసుకునే స్థితికి తీసుకెళ్తుంది. అలాంటివేమీ లేకుండా రక్షించాలి అంటే నవగ్రహాలలో కుజుడే మూలం దానికి. ఈ చిత్తా నక్షత్రము దశాపరంగా కుజుడి ఆధీనంలో ఉండటం ద్వారాగా 4వ పాదానికి కూడా కుజుడు ఇక్కడ వృశ్చికాంశ అవటం వల్ల పరిపూర్ణమైన ధైర్యము, విక్రమము, పరాక్రమము, బలము ఇవన్నీ ఏర్పడుతున్నాయి. బలం అంటే ఇక్కడ మనోబలము, బుద్ధి బలము, వాగ్బలము, శారీరక బలం. అసలు బలం అంటేనే రక్తంతో కూడినటువంటి బలం. దాంతోపాటుగా మానసికమైన బలం కూడా పరిపూర్ణంగా ఉంటుంది. అయితే 3వ పాదం వాళ్ళేమో స్వయంగా వాళ్ళు పైకి రావడానికి ఆలోచిస్తారు. 4వ పాదం తోటి వాళ్ళు, కుటుంబ సభ్యులు, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ పైకి రావాలని చూస్తారు. సంఘ సేవకులు, సంఘ ప్రేమికులు, సాంఘిక జీవనం కలిగిన వాళ్ళు, సంఘ నాయకులుగా కూడా వీళ్ళు కీర్తిని పొందుతారు. ఆ క్రమంలో నిర్మాణాత్మకమైనటువంటి శక్తి, పట్టుదల, ఆశ, ప్రేమ కొంచెం అధికంగా ఉంటుంది. అందరూ నా వారే, అందరూ నాకు నచ్చిన వారు, ఇష్టమైన వారు, మనవారు. తన రక్త సంబంధీకుల యందు ఎంత ప్రేమ అభిమానాలు ఉంటాయో మిత్రుల యందు, బంధువుల యందు, సమాజంలో ఉన్నటువంటి తోటి వ్యక్తుల యందు, ప్రజల యందు, అందరి యందు కూడా అదే సద్భావన కలిగి ఉంటారు. ఇదే నాయకత్వ లక్షణాలు. ఎంత శ్రమకైనా ఓడ్చి సమయానికి పని చేస్తారు. వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. ఒకే మాట, ఒకే బాట, ఒకే ధర్మం, ఒకే న్యాయం, ఏకోన్ముఖమైనటువంటి భక్తి శ్రద్ధ కలిగిన వారు. ఎదటి వారు మోసం చేస్తారా చేయరా అనే భావన ఉండదు. అందరూ ధర్మాత్ములు, గొప్పవాళ్ళు. శుభకోణము అంటాను దీన్ని. ఈ చూచే కోణం ఉన్నతంగా, ఉత్తమంగా, శ్రేయోదాయకంగా ఉంటుంది. ఎన్ని అవమానాలనైనా తట్టుకుంటారు, క్షమిస్తారు. అందరూ అవమానం చేస్తున్నారు, అందరూ మోసం చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు అందరికీ మోసం చేయాలి అనే భావన వాళ్ళలో ఉండదు. అలా ఉంటే ఇంకా బ్రహ్మణ్యుణ్ణి ధ్యానించడం దేనికి? సుబ్రహ్మణ్య అన్నారు అక్కడ. గొప్ప జ్ఞానము కలిగినటువంటి దైవశక్తి కలిగిన భగవానుడైన పార్వతీ పరమేశ్వర పుత్రుడైన మహానుభావుడు. అలాంటి గొప్ప దైవాన్ని అధిష్టానంగా కలిగినటువంటి చిత్తా నక్షత్రం 4వ పాదంలో
జన్మించడమే గొప్ప విశేషం. అందరికీ మనసు ఉండాలి. మనసున్న నక్షత్రం చిత్తలో పుట్టడం మహావిశేషం. మరిన్ని అంశాలు రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలించేద్దాం. మతిమరుపు సమస్య నివారణకు ఏకపాద కౌండిన్యాసనం ఉపయోగపడుతుంది. మతిమరుపు అనేది సాధారణంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్య. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికీ కొద్దిగానైనా మతిమరుపు ఉంటుంది. అయితే ఈ మతిమరుపు తీవ్రతరమైతే అది జీవన విధాన సమస్యగా మారే అవకాశం ఉంది. దీనివల్ల నిత్య జీవితంలోనే కాక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనేక సమస్యలు ఎదురవుతాయి. అయితే యోగ సాధన వల్ల మతిమరుపు సమస్యను నివారించుకోవచ్చు. ఇందుకు ఏకపాద కౌండిన్యాసనం ఉపయోగపడుతుంది. కౌండిన్య మహర్షి ఈ ఆసన ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించారు. ముందుగా మోకాళ్లపై కూర్చోవాలి. ఆ తరువాత తలను నేలకు తాకించాలి. అలాగే ఓ కాలును నేలకు తాకించి మరో కాలును చేతిపై మడిచి ఉంచాలి. ఈ ఆసన సాధన వల్ల మెదడులోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మేధస్సు చైతన్యవంతమై మతిమరుపు సమస్య తొలగుతుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దిక్కులు, మూలల యొక్క ప్రభావం మగవారిపై ఏ విధంగా ఇంటి యజమాని రీత్యా పనిచేస్తుందో, అలాగే గృహిణి ఇంటి ఇల్లాలిపైన కూడా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవటం ఎంతైనా అవసరం. వాస్తుశాస్త్రరీత్యా ఇంటి యజమానురాలు ఉత్తరం, దక్షిణ దిక్కులు చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. ఇది స్త్రీలపైన ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి దిక్కులు ఈ రెండు కూడా. ఆ స్థలంలో నిర్మాణం చేసినటువంటి గృహం ఉత్తర, దక్షిణ భాగాలు దిక్సూచికి గనక చక్కగా గనక ఉన్నట్లయితే ఆ ఇంటిలో నివసించేటువంటి స్త్రీలందరూ కూడాను ఆయుష్, ఆరోగ్యం, సంతానం అందరితో కూడి చాలా చక్కగా జీవితాన్ని గడపడానికి, సౌభాగ్యంతో సంసారం చేయటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. నలుగురు చేత సంస్కారవంతులు, మర్యాదస్తులుగా కొనియాడబడుతూ ఉంటారు. అదే మూలలు గనక తిరిగి ఉండటం వల్ల వారి ప్రవర్తనలో అనేక మార్పులు కలగడానికి, ఆరోగ్యరీత్యా అనేక సమస్యలు పొడసూపడానికి, ఆందోళనతో జీవితాన్ని సాగించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది స్త్రీల విషయంలో అనేటువంటి ఉద్దేశం వాస్తుశాస్త్రరీత్యా గమనార్హం. ఆరోగ్యం, మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దుబారా ఖర్చులు అలవాటు అవుతాయి. ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేసేటువంటి లక్షణం కూడా వచ్చి తీరుతుంది. దిశలు, మూలలు 10 నుండి 16 డిగ్రీల వరకు మార్పు ఉన్నట్లయితే సమస్యలు వచ్చినప్పటికీ కూడాను సర్దుబాటు ధోరణితో మనం ఏదైనా చేయటానికి ఆస్కారం ఉంటుంది. పరిస్థితులు అదుపులో ఉంచడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మూలలు పెరిగిన కొద్దీ సమస్యలు అనేటువంటివి బాగా పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాస్తుశాస్త్రరీత్యా మూలలు పెరిగిన కొద్దీ సమస్యలు అనేటువంటివి తీవ్రతరమవుతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే సమస్యలు రాకుండా ముందుగానే మంచి స్థలం ఎంచుకోవటం సర్వత్రా కూడాను అందరికీ కూడాను శ్రేయోదాయకమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది.
ఇక్కడ గృహిణి విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఉత్తరం దక్షిణ దిక్కుల యొక్క ప్రభావం. ఉత్తరం వైపు వాయువ్యం తగ్గి ఈశాన్యం బాగా పెరిగినా, లేక ఈశాన్యం తగ్గి వాయువ్యం పెరిగినా, దక్షిణం వైపు నైరుతి పెరిగి ఆగ్నేయం తగ్గినా, లేక ఆగ్నేయం పెరిగి నైరుతి తగ్గినా, లేక నైరుతి పెరిగి వాయువ్యం తగ్గినా, ఇవన్నీ కూడాను సమస్యాత్మకమైనటువంటి చర్యలను కలిగింపచేస్తాయి సుమా అనేటువంటి ఉద్దేశం. ఇక్కడ స్త్రీల విషయంలో ఒక గృహంలో పాత్ర వహించేది అత్యధికంగా గృహాణి. ఆమె చల్లగా ఉంటేనే ఆ గృహంలో ఉన్న వాళ్ళంతా కూడాను ఆనందంగా ఉంటారు. గృహిణి పైన ఎక్కువగా కనుక ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నట్లయితే, అమ్మలకన్నా అమ్మ పెనుదులిచ్చడి లక్ష్మి పేరుపడ్డ అనాది శక్తి అయినటువంటి రాజరాజేశ్వరి దేవి ఉపాసన చాలా మంచిది. మీ గృహంలో రాజరాజేశ్వరి దేవి యొక్క చిత్రపటాన్ని ఉంచి తప్పనిసరిగా ఆ తల్లిని ధ్యానం చేసినట్లయితే ఆరోగ్య సమస్యలు లేకుండా, గృహ వాస్తుశాస్త్రరీత్యా సమస్యాత్మకమైన చర్యలు ఉన్నప్పటికీ వాటిని కూడా తొలగించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనేటువంటి ఉద్దేశం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సుమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. మతిమరుపు సమస్య నివారణకు విశుద్ధ క్రియలు కూడా ఉపయోగపడతాయి. మతిమరుపు అనేది విద్యార్థులకు ఉండకూడని అంశం. విద్యార్థులకే కాదు, ఇది ఎవరికైనా ఇబ్బందిగా పరిణమించే సమస్యే. మెదడును ఎల్లప్పుడూ చురుకుగా ఉంచుకోవడం వల్ల మతిమరుపును అధిగమించవచ్చు. ఇందుకు విశుద్ధ క్రియలు తోడ్పడతాయి. పద్మాసనంలో కాని సుఖాసనంలో కాని కూర్చొని గడ్డాన్ని ఛాతీ భాగానికి నొక్కాలి. ఈ స్థితిలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని వేగవంతంగా కొనసాగించాలి. ఈ విశుద్ధ క్రియల్ని అవలంబించటం వల్ల సరస్వతీనాడి చైతన్యవంతమవుతుంది. మెదడులోని న్యూరాన్లకు కొత్త చైతన్యం అందుతుంది. మెడుల్లా అబ్లాంగేటా, హైపోథాలమస్ వంటి భాగాలు మరింత జాగృతమవుతాయి. తద్వారా మతిమరుపు సమస్య నివారణ చెందుతుంది.